కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ను అడిగి తెలుసుకుందాం. ఎస్ అరుణ్, ఇక ఖట్టర్ రేవంత్ రెడ్డి సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తో భేటీ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో మొదటి దశ ప్రస్తుతం కార్యాచరణలో ఉన్నటువంటి మెట్రో దశకు సంబంధించిన అంశాలు, వాటిని ప్రస్తుతం నడుస్తున్నటువంటి మెట్రో పూర్తిగా ప్రభుత్వ మెట్రోగా మారిపోయినట్లుగా, ఇప్పటి వరకు పీపీపీ తరహాలో నడుస్తున్నటువంటి ఎల్ఎన్టీ నడిపిస్తున్నటువంటి మెట్రోను ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మొత్తం షేర్లన్నింటినీ కూడా కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే గతంలో హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించినటువంటి ప్రతిపాదన పంపించి అందుకు సంబంధించినటువంటి డిపిఆర్ ఇతరత్ర అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించి వాటిని ఆమోదించాలని, త్వరితగతిన కార్యాచరణలోకి వచ్చే విధంగా అవకాశం ఉన్నంత వరకు అనుమతులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సందర్భంలోనే ఎల్ఎన్టీతో జరుగుతున్నటువంటి వ్యవహారము, పీపీపీ తరహాలో నడుస్తున్నటువంటి హైదరాబాద్ మెట్రోని ఎల్ఎన్టీ చేపట్టేటట్లయితే తాము అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ ఎల్ఎన్టీ చేపట్టకపోయినట్లయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి మొదటి దశ మెట్రోను పూర్తిగా ప్రభుత్వం తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాతనే అయితే ఎల్ఎన్టీ నుంచి అనుమతులు తీసుకోవాలి, లేదా ప్రభుత్వమే తన అధీనంలోకి తీసుకోవాల్సి, రెండిట్లో ఏదన్నా ఒకటి చేయాల్సి ఉంది. కాబట్టి అది ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే తాము తదుపరి మెట్రో రెండో దశకు అనుమతులు ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెట్రోను తమ అధీనంలోకి తీసుకొని ప్రస్తుతం ప్రభుత్వ సంస్థగా ఎల్ఎన్టీ చేతిలోంచి తీసుకొని ప్రభుత్వ సంస్థగా మెట్రోను నడుపుతున్నటువంటి విధానాన్ని, ప్రస్తుతం కార్యాచరణ జరుగుతున్నటువంటి పరిస్థితులు, దాంతో పాటుగా రెండో దశ మెట్రోకు సంబంధించినటువంటి ప్రతిపాదిత కారిడార్ ఏదైతే ఉందో దానికి అనుమతులు ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మరోసారి విజ్ఞప్తి చేశారు. అదే సందర్భంలో శంషాబాద్ నుంచి ఫోర్త్ సిటీ వైపు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి వివరాలను కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి కనెక్టివిటీని పెంచడం కోసం మెట్రో మూడో దశ కింద, హైదరాబాద్ మెట్రో మూడో దశ కిందనే చేపట్టేందుకు అవసరమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి రెండు ప్రతిపాదనలు అందించారు. ఒకటి, రెండో దశ మెట్రోకు పూర్తి స్థాయిలో అనుమతులు మంజూరు చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని, రెండు, మెట్రో మూడో దశ కింద శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వైపు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి మొత్తాన్ని కనెక్టివిటీ, ప్రధానమైనటువంటి నగరానికి కనెక్టివిటీ చేసే విధంగా మూడో దశ కింద చేపట్టేలా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోహర్ లాల్ ఖట్టర్ తో మాట్లాడినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం వద్ద పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. నిధులు కొరత, దాంతో పాటుగా బస్సులు కేటాయింపు, వీటితో పాటు మెట్రో కింద నిధులు కేటాయించటము, ఇటువంటి అనేక అంశాలు, నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించినట్లుగా సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఓకే, ధన్యవాదాలు అరుణ్.